నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే కోపం వచ్చిందంట పవన్ కళ్యాణ్ గారికి. ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంత కోపంలో ఈ 22 నెలలకు సంబంధించి ఎవరు చూడలేదట. ఈ 22 నెలలకు సంబంధించి ఎవరు చూడలేదట. ఇంతకీ ఆయనకి కోపం తెప్పించిన అంశం ఏంటి అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే సాధారణంగా కోపం అయితే ఉండదు ఆయనకి, అలాంటిది పిచ్చి కోపం వచ్చిందంట, అసలు భరించలేని కోపం వచ్చిందంట. ఏ అంశం మీద మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేమిటి అంటే, అడవి తల్లి నా కన్న తల్లితో సమానం, అడవి సంపద నా ప్రజల సంపద అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకు అంటే, మొన్న చిత్తూరుకి ఎర్రచందనం దొంగలకు సంబంధించి ఒక ఇష్యూ ఒకటి జరిగితే ఎవరికి చేయకుండా అసలు పక్కనున్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హుటాహుటిన బయలుదేరి అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద ఆరా తీసి అక్కడికి వెళ్ళి ఆయనే మొత్తం తెలుసుకొని ఆ తర్వాత ఏం చేశారు ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. సో దాని గురించి డిస్కస్ చేయని. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆయనకి కోపం వచ్చింది ఎందుకు, అసలు ఏం జరిగింది అంటే, తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఒక అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఇది ప్రమాదమా అంటే ఎస్, ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రమాదం కాదు అని. ఎందుకంటే కొంతమంది ఆకతాయిలు గంజాయి మత్తులో దీన్ని అలా నిప్పు అంటించారు, దీన్ని రగిలించారు అనేది పోలీసులు నిర్ధారించిన అంశం. అయితే ఈ అంశం ఆయన దృష్టికి వెళ్తే ఆయన ఎంత సీరియస్ అయ్యారు అంటే, అసలు అడవి తల్లి బాట అనే కార్యక్రమం ద్వారా అడవిలో ఉన్నటువంటి బిడ్డలకు చేతో అందిస్తుంటే అటవీ సంపదను కాపాడుకొని సంపద ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఆ వచ్చిన ధనంతో సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్టులు కానీ ఉపయోగించుకోవాలి, ఆ అటవీ సంపదను కాపాడుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ ఆకతాయిలు ఈ విధంగా అలా ఎలా చేస్తారు, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అంటే నిఘా అనేది కరెక్ట్గా లేదా అన్న ఉద్దేశంతో ఆయనైతే అధికారుల మీద సీరియస్ అయ్యారు. ఇటువంటి వాళ్ళను అంత ఈజీగా ఎలా వదిలేస్తారు అనే దాని మీద సీరియస్ అయ్యారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఎవరైతే ఈ నిప్పు అంటించారో ఈ ఆకతాయిలు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని కూడా ఏం చేయాలంట, చట్ట ప్రకారమే శిక్షించాలంట. ఈయన మంచిదనం, ఇంకా చట్ట ప్రకారం ఇంకా ఎంత విధ్వంసం సృష్టించినా కూడా ఆయన మాత్రం ఆయన పద్ధతి మార్చరు. ఆ చట్టం అన్ని ఫాలో అవటం అనేది అంటే ఉల్లంఘించడం మాత్రం ఆయన హిస్టరీలోనే ఉండదు. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అని చెప్పి మాట్లాడారంట. అయితే నిన్న అంత హెల్త్ బాగోపోయినా సరే టెలికాన్ఫరెన్స్, అడవి తల్లికి ఈ విధంగా అన్యాయం చేస్తారా, అలా ఎలా చేస్తారు, అటవీ సంపదను ధ్వంసం ఎలా చేస్తారు అన్న ఉద్దేశంతో అంత హెల్త్ బాగోపోయినా సరే సంబంధిత శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారట. అటువంటి వాళ్ళు ఆ జనసంచారం అటవీ మార్గానికి వెళ్ళే దారిలో జనసంచారం ఉండే ప్రదేశంలో పోలీసులు అటవీ శాఖ అధికారులు మఫ్టీలో ఉండాలి. ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, అనుమానితులు ఎవరు ఉన్నారు, అలాగా అనుమానంగా ఉన్న వాళ్ళని పట్టుకోవాల్సిందే. అది కూడా ఎవరు అంటే ప్రజల్లో కూడా అవగాహన కల్పించండి. అవగాహన కల్పిస్తేనే ఒక్క అధికారుల వల్ల ఇది అవ్వదు, ప్రజలు కూడా ఉండాలి. ఇది మన అటవీ సంపద, మనం కాపాడుకోవాలి, మన సహాయ సహకారాలు లేనిదే ఎవరు ఏమీ చేయలేరు అనే అవగాహన ముందు ప్రజల్లో కల్పించాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. మీరు కూడా మఫ్టీల్లో తిరగండి, అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద అటవీ శాఖ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా అగ్ని ప్రమాదాలకి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వేసవి కాలం వెళ్లేంత వరకు కూడా చాలా అలర్ట్గా ఉండండి. అగ్ని ప్రమాదాలకు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ప్రజల్లో కూడా అవగాహన కల్పించండి. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఖచ్చితంగా అవగాహన కల్పించండి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకళ్ళేమో అడవి తల్లి బాట అని చెప్పి అడవి తల్లికి సంబంధించి అభివృద్ధి చేసుకుంటూ అక్కడ గిరిజన వాసులకు ఏం కావాలో చూస్తుంటే కొంతమంది ఈ విధంగా విధ్వంసం సృష్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు పౌరులు కాదా? మీరు మీ వల్ల ఏమీ కానప్పుడు కామ్గా ఉండండి. అంతేగాని ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో ఈ విధంగా ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి, అంతేగాని ఈ విధంగా మీరు ధ్వంసం చెయ్యొద్దు, ప్రజల సొమ్ము ఇది, ప్రజల ఆస్తి ఇది, దీన్ని ఎలా
ఎలా ధ్వంసం చేస్తారో అని ఆవేదన చెందుతూ అధికారులకైతే ఈసారి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వటం జరిగిందంట. ఈసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా ప్రజల్లో అవగాహన ఏ విధంగా కల్పిస్తారో మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఒకవేళ ఇప్పుడు ఈయనకు వచ్చిన కోపానికి ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షనే తీసుకుంటారేమో. ఎందుకంటే అక్కడ ఉన్నది నిజంగా ఆకతాయిలేనా, లేకపోతే గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ప్రత్యర్థుల. పవన్ కళ్యాణ్ కామ్గా 10 రోజులు ఇంట్లో ఉన్నాళ్లే, ఏం చేయాలో అది చేద్దామన్న ఉద్దేశంతో బయటకు వచ్చి ఈ విధంగా చేశారా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే వరకు అయితే మాత్రం ఈయన వదిలేటట్టయితే లేరు. ఎందుకంటే అడవి తల్లి నా కన్న తల్లి, మరి మన కన్న తల్లి జోలికి ఎవరైనా వస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కాబట్టి ఖచ్చితంగా ఆయనైతే చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఆయన ఆరోగ్యంతో కూడా ఆటలాడేసుకుంటున్నారు. ఆయన మనశ్శాంతిగా ఉండనివ్వరు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ని డిస్టర్బ్ చేయాలి, ఎక్కడ కొడితే పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ అవుతాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన్ని డిస్టర్బ్ చేస్తే మీకే డిస్టర్బెన్స్ తప్ప ఇంకేమీ ఉండదనేది ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మనం చెప్పుకోవచ్చు. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.